నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 12వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు చైత్రమాస శుక్లపక్ష చతుర్థి తిథి మధ్యాహ్నం 1:11 వరకు, తదుపరి పంచమి తిథి. రోహిణి నక్షత్రం రాత్రి 12:51 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం. నక్షత్ర వర్జం సాయంత్రం 5:06 నుండి 6:39 వరకు. అమృతకాలం రాత్రి 9:45 నుండి 11:18 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 చంద్రోదయం ఉదయం 8:41 చంద్రాస్తమయం రాత్రి 10:26 అభిజిత్ ముహూర్తం పగలు 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:22 వరకు, మరలా మధ్యాహ్నం 12:42 నుండి 1:32 వరకు. రాహుకాలం ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:17 వరకు, గుళిక కాలం ఉదయం 7:36 నుండి 9:10 వరకు, యమగండ కాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:58 వరకు. రేపు గణేష దమన పూజ. చైత్ర శుక్లపక్ష చతుర్థి తిథి రోజు వినాయకుడిని దవనం ఆకులతో పూజిస్తారు కాబట్టి రేపటి రోజున దమనక చతుర్థి అని కూడా పిలుస్తారు. రేపు గణేష విగ్రహాన్ని శక్తిపీఠం మీద ప్రతిష్ఠించి దవనం ఆకులతో, దవనం మాలతో విగ్రహాన్ని అలంకరించి వినాయకుడికి షోడశోపచార పూజ భక్తులు చేస్తారు. రేపు శక్తి గణపతి వ్రతం. గణపతి 32 రూపాలలో 5వది శక్తి గణపతి రూపం. తంత్రరూప గణపతి అన్ని శక్తులకు ఆధారభూతమైన శక్తి దేవిని తన ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకున్న రూపం శక్తి గణపతి రూపం. భక్తులు తాము ఎదుర్కొంటున్న అన్ని రకాల ఇబ్బందులను అధిగమించడానికి, అవసరమైన శక్తిని పొందటానికి రేపు శక్తి గణపతి ఆరాధన చేస్తారు. రేపు మాస రోహిణి వ్రతం. జైన స్త్రీలు ప్రతి రోహిణి నక్షత్రం రోజు తమ భర్తల ఆయుర ఆరోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు. వక్ర బుధ రవి గ్రహాల మధ్య సమాగమనం రేపు తెల్లవారుజామున 4:28 ఏర్పడుతుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ గణపతి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.